గారు మనతో మీతోనే ఉండేవారు అంటే రెగ్యులర్ గా మీరు జిల్లా అధ్యక్షులు అదే చెప్పే సాక్ష్యం ఆయన అంటున్నా మీకే క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ అడుగుతాను ఆయన రాఘరామ్ గారు నేను అసలు ఎంపీ టికెట్ గురించి మాట్లాడలేదు రఘురాంగాన్ని ఇంకోసారి అడగండి. రఘురాంగాన్ని ఇంకోసారి అడగండి. సార్ కలిసి పనిచేయడం మాత్రమే చెప్పాము. నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని చెప్తున్నారు. అట్లాగే అంటున్నా సార్ మీ నిర్ణయం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. సార్ మీ క్యాడర్ అంతా కూడా కొంచెం గందరగోళంలో ఉన్న పరిస్థితి. ఏం లేదు. మీరు పెట్టిన ట్వీట్ తోటి మీరు ఏం చెప్తారు సార్? క్యాడర్ మీరు ఏం చెప్తారు? వాళ్ళ క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ లేదు. మీడియాకి మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది, మీడియాకే క్లారిటీ లేదు. మీరైతే హాజరవ్వలేదు అంటున్నారు. సో మీరైతే హాజరవ్వలేదు అన్నారు. బట్ ఎల్లుండి జరిగే సభకి మీ అభిమానులకి ఏం చెప్తారు? కాదు, నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు, తెలియలేదు. ఇంకా అధినేత నేనేమని చెప్పాను మీకు, మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో. ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను, శిరసా ఆజ్ఞను, అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో, రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు, ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టానా. మరి అర్థం మళ్ళీ అదే అడిగి ఇడితిప్పి అడిగితే ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేని మీడియాకే. నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడి వాళ్ళ టెలిపతి ఉంటుంది. మాకు వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. అది స్వామిదాస్ గారు కానీ బొమ్మసాని గారు మీరంతా మిమ్మల్ని నమ్ముకునే ఉన్నారు. బట్ మీకే ప్రస్తుతానికి అయితే అక్కడ అవకాశం లేదు అని చెప్తున్నాను నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు చేస్తారని మాట ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి నేను పార్టీ ఓనర్ని కాదు కదా, టీడీపీ పార్టీ నాది కాదు కదా. మీరే అన్నారు వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారని మీరే మాట ఇచ్చారు. ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పి. అవును, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారు సార్. అవును, మీరు గెలిపించుకుంటారా? అంతే. అనేది ఏంటంటే తినబోతా రుచి ఎందుకు, తొందర ఎందుకు. ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి, వస్తూ ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే అన్నీ చెప్తా, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం. సార్ అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు. కేసీఆర్ శివనాథ్ చిన్ని గెలిచారు, నాని ఓడిపోయారు అంటున్నారు. ఏం చెప్తారు? తప్పేం లేదుగా. ఎవరో ఒకళ్ళు ఓడాలి, వాళ్ళు గెలవాలి, అంతే కదా. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా. ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. 10 ఏళ్ల పాటు ఎంపీ ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా వెనకాల ఏముందనుకుంటున్నారు? అది ఎవరు డిసైడ్ చేయాలి? ప్రజలు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా, నువ్వు నేను కాదు కదా. ఎవరు గెలిచారు ఎవరు అనేది ఎలక్షన్లో చూడాలి. మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి కింద. చూద్దాం, కంగారే ఉంది. ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. ఇందా మీరు అడిగారు, ఒక సుబ్బారావు, ఒక బేగ్గో, ఒక స్వామిదాస కాదు, నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఇది నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను. కేసీఆర్ నాని గారి నాయకత్వం, కేసీఆర్ నాని గారి నాయకత్వం. బొమ్మసాని సుబ్బారావు గారిది మీటింగ్ జరుగుతుంది, ఇది స్టార్టెడ్, దానికి వెళ్తున్నారా? నేను అసలేదుగా, నీకు చెప్పాను కదా. అధినేత ఏం చెప్పాడు, పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద, అధినేత మళ్ళీ చెప్పు, అదే చెప్పే కదా, ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పాను.
మరి అది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎక్కడ పాల్గొంటాను? సార్ మీరు కార్యకర్త కాదు, ఎంపీ, 3 సార్లు గెలిచిన ఎంపీ, వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు 10,000 మెజార్టీ వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను? పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా, పార్టీ ఆజ్ఞని పాటిస్తమే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి. రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు, వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నా. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా. అది నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు వెస్ట్ కోఆర్డినేటర్గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడుతున్నారు? అన్నీ చెప్తా అన్నాగా. మీ అధినేత పైన ఫ్లెక్సీలు మొత్తంలో చంద్రబాబు గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు? చంద్రబాబు ఫోటోలు, ఇన్ఛార్జ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదండి. అంటే నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రి చెప్పారు, సరే ఇప్పుడు పార్టీ అన్నాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్లా. ఎంపీని పార్టీ కార్యక్రమంలో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధినేత అనేది అధినేతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. కన్ఫర్మా లేదని చెక్ చేసుకున్నారు సార్, నిజంగా చెప్పారని? తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు. ఏ టీవీని ఇది? బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు 3 వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే. వాళ్ళు 2 మాజీ మంత్రులు, అవునా? అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే 2 జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టా. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాయలేదు. వాళ్ళు 3 వచ్చారు, నేను కాకుండా దానికి 3 సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా? అది చెప్పే కదా, ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా. ఆయన ప్రస్తుతానికి నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా. ఎక్కడికెళ్తాను, ఇక్కడే ఉంటాను, రోజు ఉంటాను. ఎంపీగా పోటీ చేయాలని పొద్దున్న నుంచి మీ కార్యకర్తలు, మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, నేను ఇండిపెండెంట్ నుంచున్నా, నేను ఎంపీకి గెలుస్తా, దాంట్లో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా. అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, 3వసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ 3వసారి విజయవాడ ఎంపీ నేనే. సార్ మీరు అంటే మీకు వేరే పార్టీల నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? మీకు చెప్పాను నేను, 2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి. కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు చెప్తాను, నా పదే మీకు చెప్తున్నా. మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా. ఒక వ్యక్తి
ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకొడతా అన్నాడు, క్యారెక్టర్ లేని పర్సన్. అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో. అట్లాగే ఇక్కడ నుంచున్న కార్పొరేటర్ని 50 మంది దగ్గర అంటే 64లో 14 గెలిచారు, కనీసం 30 మంది గెలిచేవాళ్ళు. ఇంకా కావాలని చెప్పి ఓడించారు పార్టీని. అయినా కానీ ఎక్కడా స్పందన లేదు పార్టీ నుంచి. కానీ అయినా నేను దాని గురించి